దేశంలో అల్లకల్లోలం సృష్టించైనా సరే మోడీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలన్నటువంటిది అమెరికా వాళ్ళ ఆలోచన ప్రస్తుతానికి. ఎందుకయ్యా అంటే ఎఫ్సిఆర్ఏ నిబంధనలని మార్చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకు? విదేశీ విరాళాలని తీసుకుని వాటిని ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రయోజనకరమైనటువంటి పనులకు వ్యతిరేకంగా ఎవరైతే పేదల్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక్కడ ఎన్జిఓ అనేది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఏం చేయాలి? విదేశాల నుంచి తెచ్చిన డబ్బులతో ఇక్కడ ప్రజలకి ఏమైనా మౌలిక వస్తువులు కల్పించేటటువంటి పనులు చేయొచ్చు. లైక్ మంచినీళ్ళ పంపులు వేయించడము, లేకపోతే కనుక వాళ్ళకి కావలసినటువంటి షాపులు పెట్టించడం, వ్యాపారాలు పెట్టించడం, లేదా వృద్ధులకి వికలాంగులకి ఇట్లాంటి సేవలు చేయొచ్చు. అవన్నీ చేయొచ్చు. ఆ పేరుతోనే తీసుకుంటున్నారు నిధులు. కానీ వాటిని ఇక్కడ మిస్యూజ్ చేస్తున్నారు. అలా మిస్యూజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్లోకి ఉండడానికి గాను ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బ్యాంకులోనే ఉండాలి. అట్లాగే ప్రతి ఏడాది ఆడిటింగ్ చేయించాలి. అందులో 10% అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టాలి. 90% ఏ పర్పస్ కిందకైతే మీరు తీసుకున్నారో ఆ డబ్బులు ఆ పర్పస్కే ఖర్చు పెట్టాలి. ఇది ప్రజలకు ప్రయోజనమే కదా, పేదలకు ప్రయోజనమే కదా. ఆ పేద ప్రజలను అడ్డుపెట్టి తినే వాళ్ళకి కష్టం. ఇక్కడ ఈ దేశంలో ప్రభుత్వాల్ని మార్చడానికి మొన్న ట్రంపే చెప్పాడు, 20,000 కోట్ల రూపాయలు భారతదేశం మీద ఖర్చు పెట్టారు మోడీని అధికారంలోకి రానియకుండా, ఏది యుఎస్ ఎయిడ్ డబ్బులతో. అంత క్లియర్గా ఉంది. ఆ విషయం తెలుసు ఇప్పుడు. అందుకే ఎఫ్సిఆర్ఏ నిబంధనలు తెస్తున్నారు కాబట్టినే ఈ నీటిని అడ్డుపెట్టి ఈ రచ్చ. ఇది అమెరికా డీప్ స్టేట్ తెర వెనకాల ఉందనడానికి సాక్ష్యం ఏంటంటే 20వ తారీఖున యాజిటేషన్, 17వ తారీఖుకే అమెరికా ఒక అడ్వైజరీ ఇచ్చేసింది వాళ్ళకి. ఢిల్లీలో గొడవలు జరిగే అవకాశం ఉంది, మీరు అక్కడ జనాలు గుమికూడు ఉన్నటువంటి ప్రదేశాలకి వెళ్ళబాకండి అని. 17వ తారీఖుకి అయితే అసలు ఏ గొడవ లేదు. ఈవెన్ జంతర్ మంతర్ దగ్గర చక్కగా పొద్దు నుంచి రాత్రి దాకా తింటానే ఉన్నారు. ఈవెన్ సోనం వాంగ్చుక్ కూడా ప్రశాంతంగా కూర్చునే ఉన్నాడు. ఇంకేముంది గొడవలు? మరి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు క్రియేట్ చేయబోతున్నారు అన్నటువంటి విషయం బయటపడింది. అలాగే నిన్న అక్కడ చూస్తే పోలీసులకి కాళ్ళు అడ్డం పెట్టి కింద పడేసి కొట్టడం, రాళ్లతో కొట్టడం, అప్పుడు ఆటోమేటిక్గా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. పోలీసుల మీద రాళ్ళు వేశారు, పోలీసులను కొట్టారు, పోలీసుల మీద దాడి చేశారు. పోలీసులు అయినా కూడా ఎవరి ప్రాణాలు తీయలేదు. కంట్రోల్డ్గా సాధ్యమైనంత వరకు నియంత్రణ చేశారు. చెదరగొట్టే ప్రయత్నం చేశారు కానీ చావగొట్టే ప్రయత్నం చేయలేదు. అంటే ఇక్కడ అతిపెద్ద కుట్ర జరుగుతోంది అన్నటువంటి విషయం చేసిన అమెరికాకి తెలియాలి. లేదా ఇంకేదన్నా దేశం చేస్తుంటే, ఏ చైనానో చేస్తుంటే అమెరికాకి తెలిసి అడ్వైజ్ ఇవ్వాలి. ఏది నిజమన్నది జనం డిసైడ్ చేసుకోవాలి.